Andariki namaskaram, welcome back to Ajay Reacts. This is me, Ajay, and today we're going to talking about the film So From So. సోమేశ్వర సులోచనంట సోమేశ్వర సులోచనంట So basically, నేను ఒక హారర్ మూవీ లవర్ని. సో వెన్ ఎవర్ దిస్ హారర్ మూవీ రిలీజింగ్ ఐ గెట్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ హారర్ ఫిలింలో ఉండే వైబ్ కానీ ఆ జోష్ కానీ అడ్రినలిన్ కానీ నాకు చాలా ఇష్టం. సో ఐ జస్ట్ లవ్ టు వాచ్ హారర్ ఫిలిమ్స్. రీసెంట్గా వచ్చిన హారర్ ఫిలిమ్స్ లైక్ నోస్ఫెరాటు అండ్ సిన్నర్స్ ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎ గుడ్ హారర్ ఫిలిమ్స్ దట్ రిలీజ్ ఇన్ ద ఇయర్ 2025. సో మన తెలుగులో కానీ ఇండియాలో కానీ అంత హారర్ ఫిల్మ్స్ ఈ మధ్యలో ట్రెండ్ అవ్వట్లేదు. కానీ రీసెంట్గా కన్నడ ఇండస్ట్రీ హెస్ బ్రాట్ us ద ఫిల్మ్ కాల్డ్ సో ఫ్రమ్ సో. బేసికలీ నేను ఈ ఫిల్మ్ లాస్ట్ వీకెండ్ చూడడం జరిగింది అండ్ చూసిన తర్వాత ఐ వాంటెడ్ టు మేక్ ఎ వీడియో ఆన్ దిస్. నార్మల్ రివ్యూ వీడియో లా కాకుండా జస్ట్ వాంటెడ్ టు గివ్ మై థాట్స్ ఇన్ పర్సన్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో యాజ్ ఇన్ పర్సన్ అండ్ ఐ హోప్ యూ గైస్ ఆర్ వాచింగ్ ఇట్. సో బిఫోర్ టాకింగ్ అబౌట్ మీ, లెట్స్ టాక్ అబౌట్ ద ఫిల్మ్. లెట్స్ బిగిన్ ది షో. బేసికలీ నేను ఈ ఫిల్మ్ లాస్ట్ వీకెండ్ చూడడం జరిగింది. టు బి వెరీ హానెస్ట్, నాకు ఈ సినిమా నచ్చిందని అడిగితే ఐ వుడ్ సే బాగుంది, నచ్చింది, చూడొచ్చు. కాకపోతే దేర్ ఆర్ సమ్ డ్రాబ్యాక్స్. పెద్ద సమస్య వచ్చి పడిందే. బేసికలీ ఇది ఒక స్పాయిలర్ వీడియో. ఒకవేళ మీరు మూవీ చూద్దాం అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేసి మూవీ చూసాక వచ్చి మళ్ళీ చూడండి. ఒకవేళ లేదు మేము ఆల్రెడీ మూవీ చూసేసాం అనుకుంటే లెట్స్ గెట్ ఇంటు ఇట్. బేసికలీ ఫిలిం గురించి మాట్లాడాలనుకుంటే ఇది ఒక హారర్ ఫిల్మ్ కన్నా ఒక కామెడీ ఫిలిం అని చెప్పొచ్చు. బికాస్ ఒక హారర్ ఎలిమెంట్ ఇందులో ఇండ్యూస్ చేసిన ఆన్ ది టాప్ లేయర్ ఇట్ వుడ్ బి అన్ కామెడీ ఫిల్మ్. అండ్ కామెడీ ట్రాక్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. టు బి వెరీ హానెస్ట్, ఈ సినిమా థియేటర్లో కన్నా ఓటీటీలో చాలామంది ఎంజాయ్ చేస్తారని నా పర్సనల్ ఫీలింగ్. కాకపోతే థియేటర్లో చూస్తే ఒక మంచి వైబ్ ఉంటుంది నా స్ట్రాంగ్ ఫీలింగ్. బికాస్ ఆ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో చూసినామో దట్ అది ఓటీటీ అంతా తీసుకురాలేదు. బట్ థియేటర్ వుడ్ డెఫినెట్లీ గివ్ యూ దట్ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. So I would say if you have time, still go watch the film. And Coolie release ayaka obviously shows unta undo teliyadu kani, but if you have time, just go watch the film now. Okay, firstly let's talk about positives in the film. సినిమాలో బాగా వర్కౌట్ అయినాయి ఐ వుడ్ సే ద కామెడీ విచ్ ఇస్ రిటర్న్ బై ద డైరెక్టర్ ఇస్ అబ్సల్యూట్లీ ఫిటెడ్ ఇన్ ఎవ్రీ క్యారెక్టర్. అంతా ఒక సిచ్యువేషనల్ కామెడీ ట్రాక్లా పోతుంది మూవీ మొత్తం. లైక్ మంచి లాఫ్టర్ మూమెంట్స్ పడితే క్యారెక్టర్ యొక్క ఇండివిజువల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. దర్ ఇస్ దిస్ సాంగ్ కాల్డ్ బాగా బందరు అని ఉంటుంది ఒక సాంగ్. వెన్ ఎవర్ దట్ సాంగ్ ప్లేస్ యూ విల్ డెఫినెట్లీ లాఫ్ బికాస్ ఆ క్యారెక్టర్ని చాలా బాగా రాసుకున్నారు. ఒక రన్నింగ్ ట్రాక్లా ఉంటుంది ఆ పర్టికులర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా యూ జస్ట్ ఫీల్ ఇట్. ఐ మీన్ దట్ క్యారెక్టర్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద విలేజ్ వాళ్ళ బావ అనమాట. సో కాన్స్టెంట్లీ వాళ్ళకి వీడికి హెల్ప్ పడుతూ ఉంటుంది. అండ్ వాడు వచ్చినప్పుడల్లా వాడికి ఒక సపరేట్ లాఫింగ్ ట్రాక్ ఉంటుంది. ద సేమ్ టైం అతని యాక్టింగ్ కూడా ఈజ్ వెరీ వండర్ఫుల్. బేసికలీ మన రిలేటివ్స్లో చూస్తాం అలాంటి క్యారెక్టర్స్ని. అలాంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది ఇందులో. సో విచ్ వీల్ ఫర్ టెక్నికల్ రీజన్స్ వీ కాల్ ఇట్ ఎమ్ యాజ్ బావ బందర్ అని ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. ఫస్ట్ హాఫ్ మొత్తం మనకు ఒక కామెడీ ట్రాక్ రన్ అవుతూ ఉంటుంది. ఎంత అంటే ఆ కామెడీ ట్రాక్ చూసి నేను అలసిపోయినా. బేసికలీ ఒక పాయింట్ తర్వాత సినిమా నీకు ముందుకు వెళ్ళదు. ఫస్ట్ హాఫ్లో ఆగిపోద్ది అక్కడనే. ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ అనమాట. ఓకే ఏంటి ప్లాట్ ఇంకా ముందుకు వెళ్ళట్లేదు, నేను చాలాసార్లు వెయిట్ చేసిన బేసికలీ థియేటర్లో. అండ్ నాతో పాటు వచ్చిన అన్న కూడా ఈ వాజ్ లిటిల్ లైక్ ప్రాబ్లమేటిక్గా అనిపించింది. బికాస్ కామెడీ రన్ అవుతూనే ఉంది కానీ బట్ ప్లాట్ ఇంకా ముందుకు వెళ్ళట్లేదు. కొద్దిసేపటి తర్వాత ఎంత కామెడీ అయినా కొంచెం క్రింజ్గా అనిపిస్తూ ఉంటుంది. ద లాంగర్ యూ సీ ద మోర్ క్రింజర్ ఇట్ గెట్స్. సో ప్లాట్ ముందుకు వెళ్ళకుండా ఇట్ స్టిక్స్ టు ద కామెడీ ఫర్ అ లాట్ ఆఫ్ టైమ్. ఫస్ట్ హాఫ్ మొత్తం మీరు కొంచెం బేర్ చేస్తే సెకండ్ హాఫ్ మొత్తం ఇలా టర్న్ అయిపోతుంది సినిమా మొత్తం. సో సెకండ్ హాఫ్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ సెకండ్ హాఫ్ ఇన్ రీసెంట్ టైమ్స్ అనమాట. సెకండ్ హాఫ్లో సినిమా స్టోరీ కానీ ప్లాట్ కానీ మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది. మనం సినిమా చూసే పద్ధతి కూడా చాలా మారిపోతుంది సెకండ్ హాఫ్లో. ఎందుకంటే దెర్ ఇస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ వన్ పర్టికులర్ ఫీమేల్ క్యారెక్టర్. ఆ ఫీమేల్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత సినిమా ఎలా టర్న్ అవుతుంది, అసలు క్యారెక్టర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, అండ్ హౌ డస్ షీఈస్ ప్లేయింగ్ ద రోల్ ఇన్ ఇట్. ఇలాంటి మంచి ప్లాట్స్ అన్నీ సెకండ్ హాఫ్లో మనకు కనిపిస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సినిమాకి ఒక సెటప్ అండ్ ఒక పే ఆఫ్ ఉంటుంది. మన సినిమా రన్ అవుతున్న విధానం చూసి అసలు మనకు పే ఆఫ్ మూమెంట్స్ ఉండకపోవచ్చు అని అనుకుంటాం. కానీ అలాంటి టైంలో డైరెక్టర్ ప్లేస్ ఎ వెరీ లైక్ ఇంట్రెస్టింగ్ రోల్ అండ్ ఈ జస్ట్ ప్లేట్ మొత్తం ఫిరాయిన్ చేస్తాడు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ టు సీ బికాస్ సెకండ్ హాఫ్లో పే ఆఫ్ వచ్చినప్పుడు ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ నేను థియేటర్లో చూసినప్పుడు దిస్ ఈజ్ ద మూమెంట్ అని నేను నా హ్యాండ్స్లో నేను రేస్ చేశాను థియేటర్లో. సో ఆ ఒక మంచి పే ఆఫ్ మూమెంట్ ఉంటుంది. లైక్ యాక్టర్స్ కూడా ఆ పర్టికులర్ మూమెంట్లో వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకోవడం కానీ వాళ్ళ లోపల జరుగుతున్న ఇంటర్నల్ థింగ్ కానీ చాలా బాగా బ్యూటిఫుల్గా చూపించారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలా హారర్ ఉందా లేదా అని అడిగితే ఐ వుడ్ సే హారర్ లేదు.
కాకపోతే హారర్ వైబ్ నీకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు బాగా నచ్చింది సెకండ్ హాఫ్లో వచ్చిన లవ్ ట్రాక్ అనమాట. ఇద్దరు ఓల్డర్ సింగిల్స్ అండ్ వాళ్ళిద్దరు లైఫ్లో ఒకరికొకరు ఎలా వచ్చారు అండ్ వాట్ రియలీ హ్యాపెన్ ఇన్ బిట్వీన్ దెమ్ అండ్ వాళ్ళిద్దరు లవ్ స్టోరీ ఎలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఐ జస్ట్ హ్యాడ్ బటర్ఫ్లైస్ వెన్ ఐ వాస్ వాచింగ్ దట్ పర్టికులర్ లవ్ స్టోరీ. ఇట్ ఈస్ సో క్యూట్ టు సీ బికాస్ ఎంతైనా ఓల్డర్ జనరేషన్లో ఉన్న లవ్ ఇప్పుడు రీసెంట్ జనరేషన్లో లేదు అన్న స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ ఆ ఫిలిం నాకు ఆ పర్టికులర్ మూమెంట్ని చాలా బాగా చూపించిందని అనిపించింది. ఐ జస్ట్ ఫెల్ట్ బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్ అండ్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ పర్టికులర్ ఆ ఇద్దరు యాక్టర్స్ చాలా బాగా ప్లే చేశారనమాట ఫర్ దాట్ రొమాంటిక్ యాంగిల్. సినిమాలో ఒక సీన్ ఉంటుంది, అబ్బాయి తను ఒక అమ్మాయిగా మార్చుకొని ఇంకో అమ్మాయి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ముందుకు వెళ్తాడనమాట. సో ఆ సీన్ వచ్చినప్పుడు ఐ జస్ట్ ఫెల్ట్ వెరీ లైక్ దట్ ఎమోషనల్ కైండ్ ఆఫ్ థింగ్ బికాస్ ద గర్ల్ ఒంటరిగా ఉన్న అమ్మాయి సొసైటీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో షీ టెల్స్ టు దట్ పర్టికులర్ బాయ్. ఐ మీన్ వాడికి ఎందుకు చెప్తుందంటే వాళ్ళ అమ్మని చూసుకుంటూ ఉంటుంది. సో వాడు ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మలా తయారై వచ్చి తన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటాడు. బట్ ద మూమెంట్ when he dresses up as her mother is like very beautiful moment in the film. And I would say మీకు ఫస్ట్ హాఫ్లో కల్పించిన నీరసం నిద్ర అంతా సెకండ్ హాఫ్లో మీకు చాలా రిఫ్రెష్ అయిపోతూ ఉంటారు. బట్ యా సినిమా ఆన్ ది హోల్ అక్కడక్కడ ఫాల్స్ ఉన్నా బట్ టు బి వెరీ హానెస్ట్ సినిమా ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం అండ్ ఐ రికమెండ్ you guys to watch the film. Special thanks to Rajbir Shetty because whenever there's a new content outside from Kannada industry, it would be from Raj, Rakshit and Rishabh Shetty. And this time Rajbir Shetty has brought this beautiful film. OTTలో ఎట్లాగో థియేటర్లో చూడలేని వాళ్ళు OTTలో వచ్చినాక డెఫినెట్లీ చూడండి. ఇట్స్ అ వర్త్ వాచ్. మీ ఫ్యామిలీ చాలా ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. And that is it for today guys, and I hope you guys like the video. Please let me know your thoughts on the film in the comment section below. And that is it for today guys. I'll see you in the next video. If you are new to the channel, please like, share and subscribe, and so that you can never miss another video from me. Thanks for watching. I'll see you again.